హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఈరోజు రైతు భరోసా డబ్బులు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇక్కడ చూసుకుంటే నేడే రైతు భరోసా, అలాగే మదిరా సభ వాయిదా, హైదరాబాద్కు మారిన భరోసా నిధుల జమ కార్యక్రమం, మదిరా సభ ప్రాంగణం పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి, అలాగే మంత్రి తుమ్మల, భారీ వర్షాల నేపథ్యంలో ఒకరోజు ముందు వేదిక మార్పు, రైతు భరోసా పంపిణీ అనంతరం సభ నిర్వహణకు ఏర్పాట్లు, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను చూసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్ ఇక్కడైతే ఫస్ట్ మనకు మదిరాలో సభ అనేది నిర్వహించడం జరిగింది. భారీ వర్షాల కారణంగా చేంజ్ చేయడం జరిగిందన్నమాట. హైదరాబాద్కి అయితే కార్యక్రమం అయితే తరలించడం జరిగింది. ఈరోజు మనకు రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు రైతు భరోసా సదస్సు, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం, ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం, 9 రోజుల్లో 9,000 కోట్లు పంపిణీ అంటూ చూసుకోవచ్చు అనమాట. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతుల ఖాతాలో జమ కానున్న ప్రజాప్రభుత్వం అంటూ చూసుకోవచ్చు. అయితే మనకు ఈరోజు 30 జూన్ 2026 సాయంత్రం 4 గంటలకు స్థలం శిల్పకళా వేదిక హైదరాబాద్లో మనకైతే సాయంత్రం అయితే డబ్బులను రిలీజ్ చేస్తున్నట్టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు రైతు భరోసా కంప్లీట్గా రైతు భరోసా పంపిణీ అనంతరం రైతు వేదిక ద్వారా ఐక్య వేదిక ద్వారా మనకు రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తామని పేర్కొన్న రైతు భరోసా పంపిణీకి సంబంధించి ఆపేది లేదని హైదరాబాద్ శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో మళ్లించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని, వారం రోజుల్లో రైతులందరి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. పరిశీలన జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ వీటికి సంబంధించి పాల్గొనడం జరిగింది. వాతావరణ పరిస్థితుల వల్ల సభ వాయిదా, వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నటువంటి రైతు ఆశీర్వాద సభను వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలపడం జరిగిందంటూ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 6,000 చొప్పున ప్రతి రైతు ఖాతాలో డైరెక్ట్గా డీబీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలోనే జమ అయ్యేటట్టు మనకైతే కంప్లీట్గా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి డబ్బులు అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఎంతమందికి పడ్డాయి, ఎవరెవరికి పడలేదో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈరోజు మనకు 1 ఎకరం నుంచి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు. ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఎలాంటి సందర్భంలో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.